హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని భగవంతుడి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే హెల్దీగా పాలకూర కర్రీ అయితే చేస్తున్నానండి. దీన్ని నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే నేను చేసుకునే స్టైల్లో అయితే నేను మీకు చేసి చూపిస్తాను. ఇది 5 కట్టల పాలకూర అండి. 5 కట్టల పాలకూర తీసుకొని దీన్ని నీట్గా ఉప్పు నీళ్ళల్లో అయితే బాగా జాడించి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. 5 కట్టల పాలకూర, 2 పెద్ద ఉల్లిపాయలండి. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని అయితే షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నార్మల్గానే మనకు పాలకూర అనేది చాలా హెల్దీ అండి. హెల్దీ రెసిపీ ఇది. మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. నాకు తెలిసి అయితే వీక్లీ 3 టైమ్స్ అయితే మాత్రం దీన్ని కంపల్సరీగా తినాలండి. అంత మంచిది ఆరోగ్యానికి. తోటకూర, పాలకూర, చుక్కకూర ఇవేమైనా ఆకుకూరలు అనేది మంచిది. అన్నిట్లో కంటే కూడా ఈ పాలకూర అనేది ఇంకా లేడీస్కి అయితే ఇంకా బాగా హెల్దీ అండి. అయితే నార్మల్గానే నేను ఇందులో వేరే ఇంకొక ఐటెం అయితే కలిపి చేస్తానండి. అలా చేయడం వల్ల మనకి ఆరోగ్యానికి, మన గుండె ఆరోగ్యానికి కానీ, హార్ట్కి కానీ చాలా అంటే చాలా మంచిదండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. నేను ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటాండి. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి దీనికి. అసలు ఆయిల్ అనేది చాలా తక్కువ. ఒక స్పూను తాలింపు గింజలండి, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఇప్పుడు మనకు పోపు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. పసుపు అండి, కర్రీ సరిపడా గల్లుప్పు, ఈ ఆకుకూర అనేది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ హెల్త్ చాలా మంచిదండి. కానీ చాలామంది ఇష్టపడరు తినడానికి. కాబట్టి వీటితో అచ్చం కూరలాగే కాకుండా వేరే వేరే రకంగా మార్చి ఏదో రకంగా అయితే మనం వేరే వేరే రెసిపీస్ ట్రై చేసైనా సరే పిల్లలకైతే కనీసం వీక్లీ 2 టైమ్స్ అయితే ఆకుకూరలు అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన బాడీలో పిల్లలకైనా వాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ ఆకుకూరలు తినడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ అయితే మాత్రం బాగా పెరుగుతుందండి. బ్లడ్ ఈ మధ్యకాలంలో బాగా అందరూ బ్లడ్ లేదు అనే ప్రాబ్లంతోనే ఇబ్బందులు పడుతున్నారు కదా. ఆకుకూరలు తినడం వల్ల కంపల్సరీగా బ్లడ్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుందండి. ఎప్పుడు ఏది అవకాశం ఉంటే అప్పుడు దొరికినట్టు మాత్రం ఫ్రెష్గా తెచ్చుకొని అయితే ఆకుకూరలు అయితే తినండి ఫ్రెండ్స్. మనకు ఉల్లిపాయలు అయితే వేగాయండి. ఇందులో పాలకూర అయితే వేసుకుంటున్నాను.
మిగతాది కూడా మొత్తం వేసేసుకున్నాను. 2 నిమిషాలు మూత పెడితే మగ్గిపోతే ఎంత అనిపించింది, ఎంతో అవ్వదు కదా ఫ్రెండ్స్. చూడడానికి మాత్రం చాలా ఉన్నట్టుంటుంది. ఒక 2 నిమిషాలు అయితే మనం మూత పెట్టుకుందామండి. మొత్తం మగ్గిపోయే వరకు మూత పెడితే త్వరగా మగ్గిపోద్ది. ఓకే అండి, ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం. మనకు కర్రీ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఫ్రెండ్స్. లేత కూర కదండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కర్రీ సరిపడా కారం వేసుకున్నామండి. రెండు నిమిషాలు కారం అయితే మగ్గాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు పాలకూర కారంతో అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్, దీనిలో నేను ఒక ఐటెం అయితే కలిపి వండుతాను. అది మనకు గుండె ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, హార్ట్కి అని చెప్పేసి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా మంచిదండి. నార్మల్ వాళ్ళు కూడా తినొచ్చు. ఇప్పుడు అది నేను ఏంటంటే మీకు చెప్తాను. ఇవి పాలండి, కాచి చల్లార్చిన పాలు. 1 గ్లాస్ పాలు అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఈ పాలకూరలో పాలు కలిపి వండడం వల్ల కూర టేస్ట్ డబల్ అవుతుందండి. దాంతోపాటు మనకి హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అసలు ఒకసారి నార్మల్గా వండిన దానికి ఇలా వండుకొని అయితే తిని చూడండి. కాచి చల్లార్చిన పాలు మాత్రమే పోయాలండి, పచ్చి పాలు పోయకూడదు. పాలు పోసుకున్న తర్వాత మనకు కారం ఉప్పు తగిలింది కదా, పాలు పోసుకుంటే విరిగిపోతాయి అనే డౌట్ అవసరం లేదండి, అస్సలు విరిగిపోవు. కర్రీ మాత్రం చక్కగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఇంత కూర అమాంతం. ఇవి రోటీల్లో, పుల్కాలు, చపాతీలు అయితే అసలు ఒక్కళ్ళే తినేయచ్చండి, అంత బాగుంటుంది. అంటే ఆకుకూరలో నార్మల్గానే మనం కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకుంటాం కదండి, అందుకని మామూలుగానే అసలు ఆకుకూర అనేది ఎక్కువ తినాలి క్వాంటిటీ. మనం రైస్తో తిన్నా, చపాతీతో తిన్నా, రైస్ కన్నా కర్రీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇట్లా పాలు పోసి వండుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విషయం చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుంటారనే ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నానండి. దీన్ని ఒక 2 నిమిషాలు మనం కాచిన పాలే కాబట్టి మనకు ఇంక ఇది మొత్తం దగ్గరికి వచ్చే వరకు, ఎగిరిపోయే వరకు ఉంచితే సరిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, మనకు హెల్దీ అండ్ టేస్టీ పాలకూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా గ్యాస్ బంద్ చేసుకొని దింపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్,
మన పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశానో. మీరు కూడా ఈసారి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పాలు పోసి వండుకొని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అన్ని విధాలుగా కూడా చాలా అయితే చాలా బాగుంటుందండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.